దశాబ్దాల కళ ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్కు శంకుస్థాపన, చారిత్రక కులగణన, ఎస్సీ వర్గీకరణపై మరింత ముందుకెళ్లేలా విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా ఎన్ఐఎన్ సహకారం తీసుకోవడం, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సప్లై, టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు, కొత్త టూరిజం పాలసీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక శాఖ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ శనివారం సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్రానికి దక్కే కేటాయింపుల లెక్కల ప్రకారం ఎలా ముందుకెళ్లాలన్న విషయాలపై సమాలోచనలు జరిపారు. ఓవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి కోసం ఆదాయం పెంచుకోవటం దిశగా కీలక సూచనలు చేశారు. అటు ముఖ్యమైన పథకాలకు అవసరమయ్యే నిధుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించారు. సీఎం రేవంత్ జనవరి 31న పేదల ఆసుపత్రి ఉస్మానియా కొత్త బిల్డింగ్కు శంకుస్థాపన చేశారు. ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించే లక్ష్యంతో ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం రానుంది. 30 ఏళ్ల కల కొత్త ఉస్మానియా హాస్పిటల్. ఈ ఆసుపత్రి భవనం కోసం 6 నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేసి రెగ్యులర్గా రివ్యూలు చేసి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. వేలాది మంది రోగులకు ఉస్మానియా అంటే ఓ నమ్మకం. అందుకే ఇతర ప్రాంతాలకు దీన్ని తరలించడానికి గోషామహల్లోనే ఉంచి ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారు. 5 భాగాలుగా నిర్మాణం జరుగుతుంది. 100% ఫ్రీగా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం 2700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 2 ఏళ్లలో మొత్తం భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ ఆసుపత్రులను మించేలా ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ ఉండబోతోంది. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని సీఎం సంకల్పించారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజు 5000 మంది ఓపీ రోగులను చూసేలా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేసేలా కార్యాచరణ రెడీ చేశారు. గద్దర్ జయంతి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. జనవరి 31న జరిగిన గద్దర్ 77వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారిని జాగృతం చేశారన్నారు. గద్దర్ నేర్పిన పోరాట స్ఫూర్తితోనే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. వచ్చే వారమే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై సమగ్ర రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొగిలిగిద్దలో కొత్తగా నిర్మించనున్న పాఠశాల భవనానికి సీఎం భూమి పూజ చేశారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద పాఠశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మొగిలిగిద్దలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నారని సీఎం ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. అంతేకాదు విద్యాశాఖ ద్వారా చేస్తోన్న పనులను వివరించారు. విద్యలో క్వాలిటీ పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ మెథడ్స్ ను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ వేగం పెంచింది. విద్యాశాఖను సీఎం స్వయంగా చూస్తుండటంతో ఆయన గైడ్ లైన్స్ లో ఆధునిక విద్యా విధానాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా బెంగుళూరు కేంద్రంగా పనిచేసే ఎక్స్టెప్ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించింది. జనవరి 30న రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని బృందం ఎక్స్టెప్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించింది. అంతకు ముందు ఇదే బృందం కేరళలోనూ పర్యటించింది. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో క్వాలిటీ ఫుడ్ అందించేందుకు ఇకపై ఎన్ఐఎన్ సహకారం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ విషయంలో కంప్లైంట్స్ పెరుగుతుండటంతో వారికి మరింత నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 268 రెసిడెన్షియల్ విద్యా సంస్థలున్నాయి. వీటిలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రతిరోజు భోజనంతో పాటు స్నాక్స్ ను
అందించే కామన్ డైట్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుండటం, ఫుడ్ క్వాలిటీ తగ్గిందని ఫిర్యాదులు రావటంతో ప్రభుత్వం ఇలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వంటగదితో పాటు స్టోర్ రూమ్, భోజనం వడ్డించే చోట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. ఇందుకోసం ప్రభుత్వం NIN సహకారం కోరింది. వీటితో పాటు సిబ్బందికి సరైన ట్రైనింగ్ ఇచ్చేలా మాడ్యూల్ను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ కరెంట్ కెపాసిటీ పెంచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రభుత్వం బిల్డ్ ఆన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించగా తెలంగాణ విద్యుత్ శాఖ అధికారుల బృందం ఆయా ప్రతిపాదనలపై స్టడీ చేసి 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుతో జనవరి 30న ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన చేసి ఆ వెంటనే MOUపై సంతకం చేసేలా చర్యలు చేపడుతుందని భట్టి విక్రమార్క అన్నారు. యూనివర్సిటీల ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచుతూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 30న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును పెంచాలని ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. దాన్ని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిధిలో ప్రస్తుతం 12 విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిల్లో 2817 ప్రొఫెసర్లు పనిచేయాలి. కానీ ప్రస్తుతం 757 మంది పనిచేస్తున్నారు. అందుకే ఉన్నవారి సేవలను వినియోగించుకునేలా ఈ ప్రయత్నం చేశారు. 10th విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల DEOలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనవరి 29న ఆదేశాలు జారీ చేశారు. 2025 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు మొత్తం 38 వర్కింగ్ డేస్ స్నాక్స్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 21 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ బడుల్లో చదివే స్టూడెంట్స్ కు స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పాలక మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలు పలు మార్పులను సీఎం సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి జనవరి 29న సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాదిరే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొత్త టూరిజం పాలసీని ఫిబ్రవరి 10లోగా రెడీ చేయాలని సీఎం రేవంత్ అధికారుల సమీక్షలు ఆదేశించారు. దేశ విదేశాల పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యుత్తమ పాలసీ తయారు చేయాలన్నారు. ఎకో టెంపుల్ టూరిజంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇతర సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ గా డెవలప్ చేయాలన్నారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలన్నారు. ఇక హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్కులను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలన్నారు. వచ్చే గోదావరి, కృష్ణ పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు ఇప్పటి నుండే రెడీ చేయాలన్నారు. రాష్ట్రానికి గుర్తింపు, ఆదాయం పెంచేలా పాలసీ ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా సప్లై చేయాలనే అంశంపై స్టడీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. జనవరి 29న ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఫ్లాగ్షిప్ కార్యక్రమాల కమిషనర్ శశాంక్, టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్ తో కమిటీని ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఏటా నిర్మాణాలు పెరుగుతున్నప్పటికీ ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావటం లేదని, ఇసుక మాఫియాకు చెక్ పెట్టాలన్నారు.
For more videos like this, subscribe Big TV channel.